అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం. సో మళ్ళీ నార్మల్ మ్యాచెస్, వీక్ డే మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. మ్యాచ్ 63 అనమాట. సో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో చపాక్ స్టేడియంలో జరుగుతుంది. సో సిఎస్కే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుందనమాట. సో 20 ఓవర్స్కి 187 రన్స్ చేసింది ఆఫ్టర్ లూజింగ్ 7 వికెట్స్. సంజు శాంసన్ ఎక్కువ స్కోరే చేయలేదు, 26 అలా చేసి అవుట్ అయిపోయాడు. మళ్ళీ కార్తిక్ శర్మ ఒక 32 చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ ఇతను 47 సో అలాగా చేశాడు. ఇతనే హైయెస్ట్ స్కోర్ అన్నట్టు. ఇంకా సంజయ్ దుబే ఒక 26 చేశాడు. సో అలాగా 187 అంటే యావరేజ్ స్కోర్ అన్నట్టే. సో సన్ రైజర్స్ కూడా చేస్ చేయడానికి కొంచెం ఈజీగానే ఉంది, చూడాలి అన్నట్టు. ఇందాక ధోని కూడా కనిపించాడు కానీ ఆడలేదు, కాకపోతే సో మేబీ టీంని ఎంకరేజ్ చేయడానికి వచ్చినట్టున్నాడు. చూద్దాం. ఇప్పుడు సన్ రైజర్స్ చేజింగ్ చేయాలి. పాయింట్స్లో చూసుకుంటే సన్ రైజర్స్ ఇద్దరు సేమ్ పాయింట్స్ ఉన్నారు. కాకపోతే సన్ రైజర్స్కి రన్ రేట్ ప్రకారం వాళ్ళు కొంచెం టాప్లో ఉన్నారనమాట. సో ఈ గేమ్ గెలిస్తే కొంచెం సన్ రైజర్స్కి కొంచెం స్ట్రాంగ్ అవుతారు. ఈ గేమ్ ఓడిపోతే మాత్రం చెన్నై ఇంటికే అన్నట్టు. కాకపోతే ఈ వారంలో ఏమైనా జరగచ్చు, ఎందుకంటే ఒక గేమ్తో ఫైనల్ అయ్యే పొజిషన్లు కావు. సో మిగతా టీంలు కూడా ఎలా ఆడతాయి, వాళ్ళ పాయింట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రన్ రేట్ ఎలా ఉంది, అలాగనమాట. అందరూ 1-2 పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉన్నారు. రన్ రేట్ల మీద తేడాతోనే చాలా చేంజ్ వస్తుందన్నమాట. సో ఐ థింక్ ఈ వీక్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు క్వార్టర్స్, ఎవరు ఖర్చీఫ్ వేసుకోవడానికి ముందు ఉంటారు. ఆర్సీబీ అయితే వేసేసింది, కన్ఫర్మ్ అయిపోయారు వాళ్ళు. చూద్దాం మిగతా సన్ రైజర్స్కి ఛాన్స్ ఉందా లేదా. ఇప్పుడే గేమ్ ముగిసింది. సన్ రైజ్ అంటే టార్గెట్ కూడా డీసెంట్ టార్గెటే కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా టార్గెట్ రీచ్ అయ్యారు. సో బేసికల్గా ఒక 6 బాల్ ఉండగానే 181 టార్గెట్ రీచ్ అయ్యారనమాట, విత్ లూజింగ్ 5 వికెట్స్. సో దీంతో సన్ రైజర్స్కి ఇంకొంచెం స్ట్రాంగ్ అయి ఉంటుంది. అండ్ ఐ థింక్ చెన్నై ఇంకా ప్లే ఆఫ్స్కి తక్కువ డౌటే వాళ్ళది, ఎందుకంటే ఆల్రెడీ అంటే సేమ్ పాయింట్స్. సో రన్ రేట్ కూడా ఎక్కువే వీళ్ళకి సన్ రైజర్స్కి. సో ఈ పాయింట్స్తో ఇంకొంచెం బాగానే కన్ఫర్మ్ అయిందనమాట. సో ఇంకా మ్యాచ్కి ముఖ్యంగా ఇషాన్ కిషన్ 70 రన్స్ చేశాడు. సో మిగతా వాళ్ళు అవుట్ అయినా కానీ ఇతను కొంచెం స్టే అయ్యి స్టాండ్ ఇచ్చాడు బాగానే. 70 రన్స్ చేసి చివరిలో క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు పాపం. అలాగే హెన్రిచ్ క్లాసెన్ కూడా 47 చేశాడు. ఇతను కూడా అంటే సో ఆ స్కోర్కి వీళ్ళిద్దరే మెయిన్ అనమాట. సో ఇంకా యాక్చువల్గా మరి ఈజీగా అవ్వలేదు, కానీ కొంచెం అటు ఇటు చేస్తూ వచ్చారు బాగానే గేమ్లో. అభిషేక్ శర్మ కూడా 20 అలా చేశాడు. నితిన్ రెడ్డి 11 అలా చేసి అవుట్ అయిపోయాడు. సో ఇంకా అది అనమాట. ముఖేష్ చౌదరికి 2 వికెట్లు పడినట్టున్నాయి. సో ఓవరాల్గా చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయారు. ధోని కూడా వచ్చాడు కానీ ఆడలేదు, జస్ట్ టీంని మోటివేట్ చేయడానికి వచ్చినట్టున్నాడు. మన సినిమా యాక్టర్ ధనుష్ కూడా వచ్చినాడు, చూస్తూ ఉన్నాడు డీసెంట్గా కూర్చొని. సో అది ఈరోజు సన్ రైజర్స్ అనుకున్న అంటే టార్గెట్ 181 ఉండి ఈజీగానే
చేయొచ్చు అనుకున్నారు. సో ఐ థింక్ స్టేడియము చేపాక్లో పిచ్ కొంచెం బ్యాటింగ్కి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. చాలా బాగా స్ట్రగుల్ అయ్యారు అంటే ఆడడానికి. సో అది గుడ్ లక్ టు హైదరాబాద్. క్వాలిఫైకి ప్లే ఆఫ్స్కి కొంచెం కన్ఫర్మ్ అవుతూ ఉన్నారు. యాక్చువల్గా ముందు గేమ్లో ఏమైనా అనుకున్నానంటే, నేను ఇది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ కదా, హైదరాబాద్ కెప్టెన్ కూడా మన కావ్య మారను, సన్ టీవీ ఆమె. సరే మన చెన్నై ఇది ఓడిపోయాడు మీరు, మాకు ఈజీగా ఉంటుంది చెన్నైకి ఏమైనా చెప్పుంటుందేమో అనుకున్నాను. బట్ అదే ఊరికే కామెడీగా. సో అది ఓవరాల్గా గుడ్ లక్ హైదరాబాద్. సో ప్లే ఆఫ్స్కి వెళ్తే మంచిదే, చూద్దాం. ఈ వీక్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని టాప్ టు బాటం అందరూ ఒక పాయింట్ తేడాతోనే ఉన్నారు. అంత రన్ రేటుతోనే డిఫరెన్స్ ఉంది. సో ఎవరు గెలిచినా వాళ్ళు ఈ ఆటలో పైకి వెళ్తారు, లేదంటే కిందకు వస్తూ ఉంటారు. సో పైకి కిందకి కుర్చీల ఆటలాగా ఉంటుంది ఇది. పరమపద సోపాన పటం లాగా అనమాట. సో నిచ్చెన వస్తే పైకి ఎక్కుతారు, ఇటు గెలిస్తే నిచ్చెన ఎక్కుతారు, లేదంటే పాము తినేస్తుంది అది. సో చూద్దాం రేపు గేమ్ ఎలా ఉందో. మళ్ళీ రేపటి గేమ్లు కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఆర్జే శ్రీ. ఐపీఎల్ ఈ సీజన్ కూడా ఐపీఎల్ కూడా సరదాగా ఉంది నాకైతే. మంచి అంటే ఇంతకుముందు బిగ్ బాస్ 100 days రోజు చూస్తూ ఉండడం, లైవ్ చూస్తూ ఉండడం, అలాగా వాళ్ళ రివ్యూస్ అలా బిగ్ బాస్ లాగా ఇది కూడా ఉండేది. నేను బిగ్ బాస్ రెగ్యులర్ చూసేవాడిని. సో ఐపీఎల్ కూడా చూద్దామని లాస్ట్ 2-3 seasons అనుకుంటా ఉండేవాడిని. సో ప్రతిసారి ప్యాకేజ్ విల్లో టీవీలో ప్యాకేజ్ తీసుకోవడం, కాకపోతే టైమింగ్స్ బాగా ఇబ్బందిగా ఉండేది. సో అర్ధరాత్రి లేచి మళ్ళీ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఆఫీస్ ఇట్లాంటివి ఏవి లేవు కాబట్టి, ఖాళీగా ఉన్నావు కాబట్టి బాగా రోజు ఇదొక మంచి యాక్టివిటీ అయిపోయింది. వీక్ డేస్ ఒక గేము, వీకెండ్స్ 2 గేమ్లు ఇలా ఉండి, తర్వాత రివ్యూస్ ఇవ్వడం, స్కోర్లు చూసుకోవడం మంచి సరదాగా ఉంది. నేనైతే ఎంజాయ్ చేశాను. ఇంకా అలాగే కొత్త ప్లేయర్స్ కూడా పరిచయం అయ్యారు మనకంతా. అంటే ఎప్పుడు రిలయన్స్ కప్ అట్లా ఆ టైపు చూసిన ఓల్డ్ బ్యాచ్ అనమాట మాది. ఇంకోటి ఒకటి అడ్వాంటేజ్, ఐపీఎల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏమిటంటే, ఇప్పుడు వైభవ్ కానీ, మహమ్మద్ సిరాజు, సాకిబ్ హుస్సేను. మహమ్మద్ సిరాజ్ అయితే పాత బస్తీలో ఆటో డ్రైవర్ కొడుకు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి పాపం ఇండియా టీంలో ఛాన్స్ రావడానికంటే కష్టం మనకి. అన్లెస్ ముంబై అయితే కానీ కొంచెం పాజిటివ్ ఉంటుంది వాళ్ళకి టీంలో తీసుకోవడానికి. వీళ్ళకంతా ఐపీఎల్ వచ్చాక కొంచెం వీళ్ళు ఐపీఎల్లో కొంచెం వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. బాగా ఆడితే డెఫినెట్గా టీంలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే యంగ్ ఏజ్లో కూడా ఒకసారి, అంటే ఇప్పుడే ఇండియా టీంలోకి అయితే తీసుకెళ్ళారు కదా, బట్ ఐపీఎల్లో యూ కెన్ ట్రై. అలాగా వైభవ్ కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తే దే కెన్ ప్రూవ్ దేర్ సీన్. అలాగే సాకిబ్ హుస్సేన్ కూడా వాళ్ళ ఫాదరు డైలీ లేబరర్ అంట. అతను కూడా అట్లే. వీళ్ళందరూ పాపం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అదంతా కూడా ఐపీఎల్ వీళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. బట్ తేడా ఏమిటంటే, ఇది క్రికెట్ ఫార్మాట్ని పాడు చేసింది. అంటే ఒకప్పుడు 1 day మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు, నిదానంగా టిక్ కొట్టుకోవడం అట్లా కాకుండా ఇంక అసలు ఎరగదీయడమే. ఇంకా కొడితే 4-6 ఇదే అన్నమాట. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్. ఇప్పుడంతా అడ్వర్టైజ్మెంట్లు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ తిప్పేస్తుంటాం, పాటలు కూడా తిప్పేస్తుంటాం మనం. అలా ఇప్పుడు ఏదంటే అంత గేమ్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్, తొందరగా అయిపోవాలి అలాగా. సో అలాగా పాజిటివ్ ఇవి కూడా ఉన్నాయి, నెగిటివ్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ బిజినెస్. ఇంకా అంతర్జాతీయంగా అంటే కొన్ని $1 billion మార్కెట్ అనమాట. స్పాన్సర్స్ అయితే కానీ, ఆప్షన్ అయితే కానీ, ఇక సో అది. సో చూద్దాం మళ్ళీ. ఇంకా ఈ ఇయర్ హుక్ అప్ అయిపోయాం కాబట్టి ఇంకా నెక్స్ట్ నుంచి చేస్తూ ఉండొచ్చు. అలాగే అవార్డుల విషయానికి వస్తే, ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట. 70 runs చేశాడు. అలాగే అతను గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా. సో అతను నిలబడి సన్ రైజర్స్ హైదరాబాద్కి మంచి స్టాండ్ ఇచ్చాడు.
ఒక ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద అవార్డు వచ్చి హెన్రిచ్ క్లాసన్కి వచ్చేవాడు. 47 రన్స్ 180 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో అవి అవార్డ్స్.